చిలకలూరిపేట పేరు వింటేనే రెండు ప్రధాన పార్టీలు భయపడిపోతున్నాయి. ఇంతవరకు గెలిచిన అభ్యర్థులను నిలబెట్టేందుకు వణికిపోతున్నారు. ఈసారి గెలుపుపై రెండు పార్టీలు ధీమాగా ఉండలేకపోతున్నాయి. వైసీపీ ఇన్ఛార్జిని మార్చేస్తే ఈసారి పత్తిపాటికి టికెట్ ఇవ్వకూడదని టీడీపీ అధినేత డిసైడ్ అయినట్లు వార్తలొస్తున్నాయి. పేటలో కోట కట్టేదెవరో చెప్పడం కష్టమన్న చర్చ జరుగుతోంది. టీడీపీలో రాజకీయ జీవితం ప్రారంభించి తర్వాత వైసీపీలో చేరి చిలకలూరిపేట ఎమ్మెల్యే అయిన విడుదల రజనీ ఓటమి ఖాయమని జగన్ భావించారో ఏమో కానీ రూటు మార్చేశారు. రజనీకి ట్రాన్స్ఫర్ ఇచ్చేశారు. చిలకలూరిపేట ఇన్ఛార్జిగా ఉన్న విడుదల రజనీని గుంటూరు పశ్చిమకు పంపారు. దానికి కారణాలు లేకపోలేదు. చిలకలూరిపేటలో రజనీ పట్ల వ్యతిరేకత బాగా పెరిగిందని జగన్ జరిపించిన ఐపాక్ సర్వేలో తేలిందట. ఆమె నియోజకవర్గ ప్రజలకు చేరువుగా లేరని, వారి సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో ఆమె లేరని నివేదికలొచ్చాయి. అలాగని ఆమెను పూర్తిగా వదులుకోవడం ఇష్టం లేక గుంటూరు పశ్చిమానికి మార్చేశారు. అక్కడ కూడా ఎమ్మెల్యే టికెట్ దొరుకుతుందా లేదా అన్నది వేరే విషయం. అయితే గుంటూరు పశ్చిమ ఓట్ల గోల్మాల్లో రజనీ హస్తం ఉందని ఇప్పుడు టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఆమె గేమ్ ఆడుతున్నారని, కొన్ని వేల ఓట్లు తగ్గింపజేశారని ఈసీకి ఫిర్యాదు చేశారు. అది ఒక కోణమైతే చిలకలూరిపేట వైసీపీ కష్టాలు మరో కోణం. మల్లెల రాజేష్ నాయుడుకి చిలకలూరిపేట ఇన్ఛార్జ్ పదవిచ్చారు. అది వర్కౌట్ కాదన్న అనుమానాలు తాడేపల్లి ప్యాలెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన రాజేష్ నాయుడుకి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడం ద్వారా ఓట్లు దండుకోవచ్చని భావించిన ఆయనకంత సీన్ లేదని ఐపాక్ తాజా సర్వే తేల్చేసింది. దీంతో ప్రస్తుతానికి మౌనంగా ఉండి ఎన్నికల నాటికి అభ్యర్థిని మార్చాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. వైసీపీ పరిస్థితి అలా ఉంటే టీడీపీ తీరు కూడా ఏమంత బాలేదు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పట్ల నియోజకవర్గంలో అంత సానుకూలత లేదని కూడా వార్తలొస్తున్నాయి. దీంతో మార్పు అనివార్యమని చెప్పుకుంటున్నారు. విడుదల రజనీని రాజకీయాల్లోకి తెచ్చి దెబ్బతిన్న నాయకుడు పత్తిపాటి పుల్లారావు. గురువును ఓడించిన శిష్యురాలిగా రజనీ చరిత్రకెక్కారు. ఓడినప్పటి నుంచి పుల్లారావు నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నప్పటికీ టీడీపీలో ఏదో వెలితి కనిపిస్తోంది. పుల్లారావు చిలకలూరిపేటలో 3 సార్లు గెలిచారు. 2014, 2019 మధ్య మంత్రిగా కూడా పనిచేశారు. ఇంతటి చరిత్రున్న పత్తిపాటికి రాబోయే ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ లేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. చిలకలూరిపేటలో పత్తిపాటి అంటే పార్టీ నేతల్లోనే బాగా వ్యతిరేకత పెరిగిపోయిందని సమాచారం. అందుకని చిలకలూరిపేటలో పోటీ చేయించడం కన్నా నరసరావుపేటలో పోటీ చేయిస్తే ఎలాగుంటుందని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినపడుతోంది. చిలకలూరిపేట నేతలు ఈ మధ్యనే చంద్రబాబును కలిసి పత్తిపాటికి తప్ప ఇంకా ఎవరికైనా టికెట్ ఇవ్వాలని గట్టిగానే చెప్పారట. అందుకనే చంద్రబాబు కూడా టెలిఫోనిక్ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. నరసరావుపేటలో అయితే పత్తిపాటితో పాటు అట్లా చినవెంకటరెడ్డి, డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఇద్దరిపైన టెలిఫోనిక్ సర్వే జరుగుతోంది. ఇప్పుడు నరసరావుపేట ఇన్ఛార్జిగా చెదలవాడ పనిచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తనకే టికెట్ అని చెదలవాడ చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాంటిది సడన్ గా చంద్రబాబు టెలిఫోనిక్ సర్వే జరిపిస్తుండటంతో చెదలవాడలో టెన్షన్ పెరిగిపోతోంది. అది వేరే విషయం. అయితే ఇప్పుడు టీడీపీ తరపున చిలకలూరిపేటలో ఎవరిని పోటీ చేయించాలన్నదే పెద్ద సమస్య. ఎందుకంటే పుల్లారావు ఓడిపోతారని చిలకలూరిపేట టెలిఫోనిక్ సర్వేలో తేలిందట. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరిస్తున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలను నియోజకవర్గాలు మార్చేస్తున్నారు. అభ్యర్థుల విషయంలో జగన్ ధైర్యంగా మార్పులు చేస్తున్నట్లే చంద్రబాబు కూడా చేయగలరా? అలా చేయగలిగితే ఫలితం సానుకూలంగా ఉంటుందని తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. రజనీని ట్రాన్స్ఫర్ చేసినట్లు పుల్లారావును బదిలీ చేయగలరా అన్నది పెద్ద ప్రశ్నే. ఎందుకంటే కదలిరా సభల్లో వైసీపీ ట్రాన్స్ఫర్లపై చంద్రబాబు సెటైర్లు వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.